నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః. ఈవేళ కార్తీక శుద్ధ ద్వాదశి అంటే కార్తీక మాసం ప్రవేశించిన 12వ రోజు అని అర్థం. ఈ రోజున ఏం చేయాలి, ఈ రోజున ఏ విశేషం చరిత్రలో జరిగింది అని ఆలోచించాలి. భాగవతానికి వెడితే స్పష్టంగా తెలుస్తుంది. అంబరీషో మహాభాగః, మహానుభావుడైన రాజు అంబరీషుడనే ఆయన ఒక ఆయన ఉండేవాడు. చాలా ఉత్తముడు, దానపరుడు, యథార్థమైన నియమ విధానానికి అనుగుణంగా రాజ్యాన్ని చేసేవాడు. నేరం చేసిన వానికి సకాలంలో శిక్షని విధిస్తూ ఉండేవాడు. అలా మంత్రులందరికీ రాజ్య విధానాన్ని ఏర్పాటు చేసి ఓ సంవత్సరం పాటు నేను మధువనంలో స్వయంగా కృష్ణ వ్రతాన్ని ఆచరిస్తాను అని మంత్రులందరితోనూ చెప్పాడు. వాళ్ళందరూ అన్నారు, అంతకంటే కావాల్సిందే ఉంది, రాజ్య ప్రజ సుఖించడం కోసం, సుఖంగా ఉండడం కోసం తమరు ఆ విధంగా చేస్తాము అంటే మేమందరం సహకరిస్తామని పట్టణంలో ఉండే అందరూ అలాగే మంత్రులు తెలియచేశాక కృష్ణం మధువనేర్చయత్, కావాలని చెప్పి మధువనానికి వెళ్ళి సంవత్సర కాలం పాటు సాగేటటువంటి కృష్ణ వ్రతాన్ని చేపట్టాడు మహానుభావుడు అంబరీషుడు, మహిష్యా సహా, అతని భార్యతో సహా. ఓ యథార్థాన్ని చెప్తుంది ఎప్పుడూ పురాణం. ఎక్కడైనా సరే నేను వ్రతాన్ని చేస్తున్నాను అని అనగానే నాకు కుదరదు అని కానీ ఆవిడ ఏదైనా అన్నట్లయితే అది వ్రతం కాదు. ఉభయోరేవ వ్రతం, ఇద్దరి చేత చేయబడేది మాత్రమే వ్రతం అవుతుంది. ఇద్దరికి సంబంధించిన ఫలితాన్ని ఇచ్చేదే వ్రతం అవుతుంది. కాబట్టి నేను సత్యనారాయణం చేసుకుంటున్నానండి, ఆవిడ ఖాళీ లేకపోయింది మానేస్తున్నానంటే మానేయి, చెయ్యొద్దు. అలా స్వయంగా కాకుండా నేను యథార్థంగా తమకు సహకరిస్తానని భార్య ఈ కృష్ణునికి సంబంధించిన వ్రతానికి కృష్ణవ్రతము అనేది పేరైనా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ప్రారంభించే వ్రతాన్ని పై కార్తీక శుద్ధ ఏకాదశి వరకు అంటే సంవత్సర కాలం పాటు చేసి ద్వాదశ్యాం సముపోషిత, ఆ ద్వాదశి తిథి వచ్చిన రోజున అతిథిని పిలిచి అతిథికి భోజనాన్ని వడ్డించి ఆయన భోజనాన్ని చేసిన పిమ్మట దక్షిణ తాంబూలాదులు ఇచ్చి సత్కరించి ఆ మీదట వ్రతాన్ని చాలించాను అని ప్రకటించాలి. ఇది నియమం. అంబరీషుడు తన భార్యతో కలిసి ఈ ఏకాదశి వ్రతాన్ని నిశ్చయించుకుని చెయ్యాలని మధువనానికి వచ్చాడు. అద్భుతంగా ప్రతి నియమము కూడా ఆ విష్ణు అర్చనని చేస్తూ ఆ కార్తీక శుద్ధ ఏకాదశి క్రిందటి సంవత్సరం నుండి ఈ సంవత్సరపు కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా నిత్య నియమంగా అనుష్ఠానాన్ని తప్పకుండా భార్యతో సహా ఆ వ్రతాన్ని మధువనే అర్చయత్, కృష్ణునికి అతి ప్రీతిపాత్రమైన మధువనంలో చేశాడు. ఏకాదశి వ్రతం అయిపోయింది అని ప్రకటించాలి అంటే మరునాడు ఏ ద్వాదశి ఉందో ఆ ద్వాదశి ఘడియలు ముగిసేలోగా యోగ్యుడైనటువంటి అతిథిని పిలిచి స్వయంగా వారికి భోజనాన్ని పెట్టి దక్షిణ తాంబూలాలని ఇచ్చి సత్కరించాలి అనుకున్నాగా. ద్వాదశి తిథి రాగానే అంటే మరునాడు వెంటనే తాము స్వయంగా ఈ వ్రతం ముగిసిందని ప్రకటించడానికి అనువుగా చేయవలసిన పూజ అంతా ముగిసిన పిమ్మట అతిథి కోసం నిలబడ్డారు. తస్య తర్హ్యతిథి సాక్షాత్ దుర్వాసా భగవానభూత్. మనం ఏం చేస్తామంటే అయా ద్వాదశి నాడు నేను పారణం చేస్తున్నాను, పారణం అంటే అతి పవిత్రంగా వ్రతం అయిపోయిందని
ఆ సందర్భంలో వ్రతం యొక్క ముగింపులో చేసే పవిత్రమైన నివేదింపబడిన ఆహారాన్ని పారణము అంటారు. ఆ పారణాన్ని స్వీకరించడం అంటే పవిత్రమైన భోజనాన్ని చేయడం. ఆ రోజుల్లో మనలాగే ముందే ఒక వ్యక్తిని సిద్ధం చేసుకునేవారు కాదు. తాము వ్రతాన్ని చక్కగా చేసిన తర్వాత వ్రత శక్తి ద్వారా ఎవరో ఒక అతిథి రావాలి, వస్తే వాళ్ళ వ్రతం సక్రమంగా సాగినట్లు. అలా అంతటి పరీక్షా కాలానికి సిద్ధంగా ఉండేవారు వేల్టివారు. చూస్తున్నారు ఎవరు వస్తారా అని. తస్య తర్హి అతిథి సాక్షాత్ దుర్వాసా భగవానభూత్. మహాద్భుత వేద సంపన్నుడైనటువంటి వాడు, శంకరుని యొక్క అమోఘమైన శక్తి మొత్తం శరీరం నిండుగా ఉన్నటువంటి వాడు దుర్వాసుడు వచ్చాడు అతిథిగా. వెంటనే ఇద్దరు సాష్టాంగపడ్డారు. అర్ఘ్యం అంటే పవిత్రంగా ఇచ్చేటటువంటి జలం చేతులు కడుగుకోవడానికి, పాదాలని కడగడానికి ఉపయోగించేటటువంటి జలాన్ని పాద్యం అంటారు. ఈ అర్ఘ్య పాద్యాలు ఇచ్చి ఆయనకి నమస్కరించి, స్వామి ఇలా అయింది కాబట్టి తాము అతిథిగా రావాలి, ఈ వ్రతం ముగిసిందని మీరు ప్రకటించాలి, విష్ణు ప్రతినిధిగా మీరు వచ్చారు అన్నారు. ఆయన క్షణం ఆలోచించి దుర్వాసో మహర్షి సరే అన్నాడు. ఆయన ఒక క్షణం ఆగి సరే అన్నాడు. తథేతి, ఓ పని చేస్తానయ్యా, మధ్యాహ్న కాలం అవుతుంది కాబట్టి దగ్గరగా ఉండే కాళింది అంటే యమునా నదికి వెళ్ళి స్నానం చేసి వస్తాను, రాగానే మనం ఆ కార్యక్రమంలోనికి సిద్ధపడదాం. అలాగే అన్నారు. ఆయన వెళ్ళారు. నిమమజ్జ బృహధ్యాయన్ కాళిందీ సలిలే శుభే. అక్కడి నుంచి యమునా నదికి వెడుతూ ఉన్న సందర్భంలో ఆయనకు ఆలోచన వచ్చింది దుర్వాసుడికి. నేనేదో తోవనిపోతూ ఉంటే వీళ్ళు నన్ను అతిథిగా పిలిచారా, లేక నిజంగా నన్నే అతిథిగా ఊహించుకుని ఈయన వస్తే బాగుండును అనుకుంటూ ఉండగా నేను వచ్చానా? ఇష్టంతో పిలిచారా, లేక యథా ఆలాపంగా ఏదో మాటల సందర్భంగా గబుక్కుని వస్తే నన్ను పిలిచారా? ఇదేదో తేల్చుకోవాల్సిందే అని మనసులో అనుకుని ఆ ఆలోచన ఉంది కాబట్టే ఒక క్షణం ఆగి సరే అన్నాడు కదా అని వెంటనే యమునా నదికి వెళ్ళి నిమమజ్జ బృహతధ్యాయన్, ఆ పరబ్రహ్మాన్ని ధ్యానిస్తూ ఆ కాళింది నదిలోనే అంటే యమునా నదిలోనే ప్రాణ ఆయామ విధానం తెలుసున్నటువంటి మహర్షి కాబట్టి దాంట్లోనే మునిగి అలా కూర్చుండిపోయాడు. ఎంతసేపు అయినా రావడం లేదు ఆయన. ఈ ఇద్దరు ఏకాదశి తిథి దాటింది, సరే ద్వాదశి తిథి ముగిసిపోతే ఈ చేసిన సంవత్సరపు వ్రతం అంతా వ్యర్థమైపోతుంది. ద్వాదశి తిథి వెళ్ళిపోయేలోగా అతిథికి నిమంత్రణ చేయాలంటే భోజనాన్ని పెట్టి అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చి భోజనాన్ని పెట్టి ఆ మీదట వారికి సత్కారాన్ని చేసి దక్షిణ తాంబూలాన్ని ఇచ్చి ఆయన వ్రతం అయిందని ప్రకటిస్తే అప్పుడు వ్రతం ముగిసిందని అందరితో అనాలి. ఆయన ద్వాదశి అయిపోతున్నప్పటికీ ఇంకా రావడల్లా. కంగారు బయలుదేరింది అంబరీషుడికి. ముహూర్తార్థావశిష్టాయాం, ముహూర్తం అంటే 48 నిమిషాలు. ముహూర్త అర్ధ అవశిష్టాయాం, 48 నిమిషాల్లో సగం అంటే 24 నిమిషాల సమయం మాత్రమే ఉంది ఇంకా ద్వాదశి తిథి వెళ్ళిపోవడానికి. గబగబా దగ్గరుండే ఆశ్రమంలో ఉండే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి, అయ్యా జరిగిన విధానం ఇది, ఇప్పుడు ఏం చేయాలో తెలియటం లేదు, ధర్మ సంశయాన్ని తీర్చండి అని అడిగాడు అంబరీషుడు. వాళ్ళు చెప్పారు, ప్రాహురభక్షణం విప్రాహ్యశితం నాశితం చ తత్. కేశవ నారాయణ గోవింద అనేటటువంటి ఆ నామాల్ని ఉచ్చరిస్తూ కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అనే నామాల్ని ఉచ్చరిస్తూ ముమ్మారు జలాన్ని ఆపోషణ బట్టి గోవింద అన్నట్టయితే భోజనం చేసినట్లు కాదు, భోజనం చేయనట్లు కాదు, ద్వాదశి తిథి దాటినా దోషం లేదని ప్రాయశ్చిత్త విధి చెప్తోంది కాబట్టి ఆ పని చేయడం మంచిది అని సూచించారు చుట్టూరా వాళ్ళు. ఇది అగతిక గతి అంటే తప్పనిసరి సందర్భంలో ఆచరించవలసినటువంటి విధానం ఇది అని. ఒక్కసారి ప్రాచీన పురాణ ఇతిహాసాలని వేటినైనా పరిశీలించండి.
అయ్యో ద్వాదశి తిథి అయిపోయిందా, మొత్తం ఈ సంవత్సరం అంతా గోవిందా అని ఎక్కడా ఏ పురాణము అనదు. అమ్మా ఇలాంటి కష్టం వచ్చిందా, దానికి ప్రాయశ్చిత్తాన్ని చేసుకో, ఇబ్బంది లేదు అనే చెప్తుంది తప్ప ఎదుటి వాళ్ళు కష్టంగా చేసినటువంటి మొత్తాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా చెప్పేటటువంటి ఏ పురాణము ఎక్కడా మనకు కనిపించదు.